హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తకోడలు వంటికి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మా ఇంటి రొయ్యల మసాలా బిర్యానీ. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని నేను 1/2 కిలో రొయ్యలు తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ముందుగా మనం రొయ్యలు వేసుకుందాం. అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, తగినంత సాల్ట్, పెప్పర్ పౌడర్. దీన్ని మనం కలుపుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకుందాం. హాఫ్ లెమన్ మనం దీంట్లో పిండేసుకుందాం. పిండేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకొని అయిపోయింది. ఇప్పుడు మనం 20 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. ముందుగా కడాయి పెట్టుకుని మనం ఆయిల్ వేసుకుందాం. ముందుగా బిర్యానీ కావాలని మసాలాలు వేసుకుందాం. సాజీరా, జాపత్రి, ఇలాచీ, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, మొగ్గలు ఇవన్నీ కలిపి వేసేసుకుందాం. లైట్గా ఫ్రై అయిన తర్వాత మసాలాలు ఫ్రై అయ్యాయి, ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకుని మనం ఫ్రై చేసుకుందాం. కుంపలు ఫ్రై అయిపోయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫ్రెష్ పుదీనా వేసుకుందాం. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకుందాం. రొయ్యలు బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవ్వకుండా రైస్ వేసేస్తే బిర్యానీ అంతా పచ్చివాసన వస్తుంది. అందుకే మనం రొయ్యలు బాగా ఫ్రై చేసుకుందాం. రొయ్యలు బాగా ఫ్రై అయిపోయి నేను ఒక కప్పు రైస్ తీసుకున్నా. దాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నా. ఇప్పుడు రైస్ వేసుకుందాం. మొత్తం రైస్తో పాటు మసాలాలు అంతా బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఒక కప్పు రైస్కి 2 కప్పులు వాటర్. బాగా కలుపుకొని ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూద్దాం. మనం సాల్ట్ సరిపోలేదు, ఇప్పుడు కొద్దిగా వేసుకుందాం. వేసుకుని కలిపేసుకుని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం మూత పెట్టుకుందాం. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుని నెక్స్ట్ 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం బిర్యానీని ఉడకనిద్దాం. ఒకసారి తీసి చూద్దాం. 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాం. మూత తీసుకొని చూద్దాం. రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేసుకుని తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. రెడీ అయిపోయిందండి మా ఇంటి రొయ్యల మసాలా బిర్యానీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం సరికొత్త రెసిపీతో. మీ అత్తాకోడళ్ళు.